మేకింగ్ కోసం కావాల్సిన కట్టర్స్ అయితే పెట్టేసుకున్నాను. నీట్‌గా కట్టుతీగ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ డిజైన్ వచ్చేసి కోరల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. చాలా బావుంది. ఇక్కడ కట్టుతీగలో మనకి 24, 26 గేజెస్ అయితే ఉంటాయన్నమాట. సో, ఏదైతే గ్రీన్ బీడ్స్ కట్టుతీగకి ఎక్కలేవో వాటిని వేరే గేజ్‌కి షిఫ్ట్ చేసేసుకొని మేకింగ్ అనేది చేశాము. ఫైనల్ మేకింగ్ కంప్లీట్ అవ్వగానే బోత్ సైడ్ వీళ్ళు ఫిష్ హుక్ అటాచ్‌మెంట్ అడిగారు. ఇది చాలా బావుంటుంది. ఈ డిజైన్‌కి మేము మ్యాజికల్ కట్టుతీగ చైన్ అని నేమింగ్ కూడా ఇచ్చాము. సో, ఫైనల్‌గా ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్‌కెళ్తున్నాను. ఆల్రెడీ తీగకైతే ఎక్కిచ్చి రెడీగా ఉంది. టోటల్ ఇవి 5, 6 ఆర్డర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్నైతాయో తెలీదు. ఇది డేలోనే మేక్ చేయాలి. నైట్ అయితే చేయలేము. అండ్ ఒక సైడ్ 2 బీడ్స్, ఇంకొక సైడ్ 1 బీడ్ వేలాడేలాగా కట్టుతీగ మేకింగ్ అనేది ఇవ్వాలి. సో, నీట్‌గా చాలా కేర్‌ఫుల్‌గా చూస్తూ మేక్ చేయాలి ఇది. ఫైనల్‌గా చకచకా కట్టుతీగ మేకింగ్ అయితే చుట్టేసాను. ఒకటి రెడీ అయిపోయింది. దెన్ ఇంకోటి తీసుకున్నాను. 2 రెడీ అయిపోయిన తర్వాత రెండిటికి ఒకేసారి బ్యాక్ చైన్ అటాచ్‌మెంట్ అయితే ఇచ్చేసాను. సరే ఈ 2 రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మేకింగ్‌కెళ్ళిపోయాను. నెక్స్ట్ వచ్చేసి కిందన థ్రెడ్ మోడల్, పైన కట్టుతీగ మోడల్. కిందన థ్రెడ్ మోడల్ అయితే ఆల్రెడీ స్టాఫ్ అయితే చేసి రెడీగా పెట్టారు. పైన కట్టుతీగ మేకింగ్ అయితే స్టార్ట్ చేశాను. చకచకా దీన్ని కూడా మేకింగ్ చేసేసాను. అండ్ బ్యాక్ చైన్ కూడా అటాచ్‌మెంట్ అయితే ఇచ్చేసాను. ఈ మొత్తం అయిపోయింది అనుకునేలోపు, మేడం మాకు ఇది కిందనైతే వేయడానికి రావట్లేదు. మీరే వేసి ఇవ్వండి ఈ గుత్తి అటాచ్‌మెంట్ అని చెప్పేసి శ్రీకృష్ణ డాలర్ అయితే ఇచ్చారు. దాన్ని తీసుకున్నాను. వీటిని అటాచ్‌మెంట్ చేయడానికి ఇప్పుడు మనకి ఈ 2 కట్టర్లు సరిపోవు. వేరే కట్టర్ కావాలి. ఇంకో కట్టర్ తోటి జంపరింగ్ అటాచ్‌మెంట్ అయితే ఇచ్చేసాను. ఫైనల్‌గా నేను ఈరోజు రెడీ చేసినటువంటి డిజైన్స్ చూడండి. ఇవన్నీ కూడా ఎంత చక్కటి డిజైన్సో అన్నీ మన ఛానల్‌లో ఉంటాయి. స్క్రీన్ మీద ఫోటోస్ కూడా ఇస్తున్నాను. ఒక కృష్ణ సెట్ మాత్రం ఇవ్వలేదు. అది థ్రెడ్ మోడల్ అని చెప్పేసి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అందమైన కలెక్షన్స్ కోసం.